నమో వెంకటేశాయ. డ్రైవర్ నాయుడు గారు. ఈరోజు పండగ రోజు ఆ వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళా. ఈ గుడి ఎక్కడ ఉన్నది అంటే వెంకటాపాలెం కొత్తగా కడుతున్న రాజధాని అమరావతిలో ఈ గుడి ఉంది. ఈ గుడికి ఈ స్వామివారిని దర్శనం చాలాసార్లు చేసుకున్నాను, కానీ అయినా సరే ఇంకోసారి దర్శనం చేసుకుందామని అనుకోకుండా అప్పటికప్పుడు ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి బయలుదేరాం. ఎంట్రన్స్లో గణేష్ మహారాజుని దర్శనం చేసుకున్నాం, నమస్కారం చేసాం. ఆ పక్కనే ఆదిశేషుని కూడా దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత గుడిలోనికి ఎంట్రన్స్ లోనే గుడిలోనికి వెళ్ళాం. ఆ గుడిలోన బంగారు కాంతులతో విరజిల్లుతూ ఎప్పుడో పురాతన దేవాలయాలు ఆ రోజుల్లో దేవతలు ఎలాగైతే కట్టారో ఇప్పుడు ఈ దేవాలయం అలా కట్టారండి. అంత రాతి స్తంభాలు, రాతి గోడలు, మరి రాతి పిల్లర్స్, తర్వాత రాతి స్లాబ్ అంతా రాయితోటే, పైన బంగారంతో గుడి గోపురం కూడా చేశారు. గోపురం కాదు, స్వామివారు ఉన్న గుడిలో. తర్వాత ఎంట్రన్స్లో గోపురం, గాలి గోపురం చాలా బాగుంది. అది కూడా అంతా రాతితోటే కట్టారు. ఇలాంటి గుళ్ళు ఇప్పుడు కట్టడం చాలా కష్టం. ఆ రోజుల్లో చెప్పుకునేవారు దేవతలు కట్టేవారు, మానవుల వాళ్ళ సాధ్యం కాదని. ఇప్పుడు ఇది మన మానవులు కట్టి చూపిస్తున్నారు. పైగా ఎప్పుడూ ఎన్ని సంవత్సరాలు కూడా కాదు, ఈ అమరావతి ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ తర్వాతే ఇది కట్టారు. మన ప్రభుత్వం వచ్చాక కట్టారు. మరి ఈ గుడిలోకి వస్తే ఎంతో మనశ్శాంతి, ప్రశాంతత ఉంటుంది. మా అల్లుడు గారు బయలుదేరారు, మా అమ్మాయి, మరి మా అల్లుడు గారు మేనకోడలు, వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అయిన తర్వాత ఓ పక్కనే కూర్చొని ప్రసాదాలు స్వీకరించుతూ చాలా హ్యాపీగా, మనసుకి ఎంతో ఉత్సాహం, ఉల్లాసంగా ఉంది. కూర్చున్నాం. ఇదిగోండి మా వాళ్ళు ఇంకోసారి కూడా దర్శనం చేసుకొని అదిగోండి మళ్ళా ఆ స్వామివారి దగ్గర నుంచి బయటకు వస్తున్నారు. అక్కడ చూడండి, కనబడతారు. మరి ఇటువంటి అవకాశం, ఆ స్వామివారి దర్శనం పండగ రోజు మాకు దొరకడం ఎంతో సంతోషం. బయట చూడండి, స్వామివారికి లైటింగ్లు ఎలా వేశారో, గంట స్తంభం చూడండి, ఇవన్నీ కూడా